మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బడ్జెట్ ప్రతులను సీఎంకు అందజేశారు. బడ్జెట్ రూపకల్పనకు కృషి చేసిన అధికారులను సీఎం అభినందించారు. అంతకుముందు తెలంగాణ బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాసేపట్లో అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మండలిలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్లో అన్ని విషయాలుంటాయని భట్టి స్పష్టం చేశారు. ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామని అన్నారు. ఆస్తులు, అప్పులతో పాటు కేంద్రం నుంచి వచ్చే నిధుల గురించి కూడా చెప్తామని తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వెంకట్, చెప్పండి, మరి కాసేపట్లో అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు కదా, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మరికొద్ది సేపట్లో అసెంబ్లీ ముందుకు బడ్జెట్ రాబోతుంది. ప్రజా సంక్షేమ అభివృద్ధి లక్ష్యంగా ఈ బడ్జెట్ ఉండబోతుందంటూ కూడా ఇప్పటికే భట్టి విక్రమార్క బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం లాస్ట్ బడ్జెట్ 2,83,000 కోట్లకు లాస్ట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇప్పుడు కొంచెం తక్కువ, అంటే 2,75,000 కోట్ల నుంచి 2,80,000 కోట్ల మధ్యలో బడ్జెట్ ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా ఒక చర్చ జరుగుతుంది. ప్రధానంగా నీరు, విద్య, వైద్యం, వ్యవసాయ రంగానికి సంబంధించి దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించే అవకాశం అయితే ఇందులో కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి ప్రజా సంక్షేమమే ముఖ్య ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది ప్రభుత్వం. కాబట్టి ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకైతే ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారెంటీల్లో 2 గ్యారెంటీలు ఇప్పటికే అమలవుతున్నాయి. మరొక 2 గ్యారెంటీలకు ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది. కేబినెట్ ముగిసింది. బడ్జెట్కి సంబంధించిన పత్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. అనంతరం మంత్రులందరూ కలిసి గవర్నర్ దగ్గరికి వెళ్ళారు. బడ్జెట్ ప్రతులను గవర్నర్కి అందించారు. ఆ బడ్జెట్ పైన గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో 12 గంటలకు అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. మండలిలో దుద్దిల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ముఖ్యంగా 6 గ్యారెంటీలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. వెంకట్, అలాగే ప్రధానంగా ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో, 6 గ్యారంటీ స్కీమ్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా 100 రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పి రేవంత్ సర్కార్ ఇప్పటికే చెప్పింది. అయితే దీని గురించి ఇప్పుడు బడ్జెట్లో అన్ని అంశాల గురించి చర్చించే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా 6 గ్యారెంటీలు 100 రోజులు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించి ఉంది. గత ఎన్నిక హామీలో కూడా కాంగ్రెస్ ప్రకటించి ఉంది. ఇప్పటికే 2 గ్యారెంటీలు అమలవుతున్నాయి. మరొక 2 గ్యారెంటీలు ఏదైతే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఈ 2 గ్యారెంటీలకు కూడా ఆమోదం తెలిపింది క్యాబినెట్ గతంలోనే. ఇప్పుడు అసెంబ్లీలో బడ్జెట్ ఏదైనా కేటాయిస్తారా అనేది అయితే చూడాలి. దాంతోపాటు ఇంకొక 2 పథకాలు కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామంటూ కూడా ముఖ్యమంత్రి ఇంతకుముందే చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటితో పాటు ఇంకొన్ని సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా చర్చించి ముందుకు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. ప్రధానంగా ఇప్పుడు తాత్కాలిక బడ్జెట్ కాబట్టి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఈ 3 నెలలు, ఏదంటే పార్లమెంట్ ఎన్నికల వరకు ఈ 3 నెలల పాటు ఈ తాత్కాలిక బడ్జెట్ రూపొందిస్తారు. ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా తాత్కాలిక బడ్జెట్, ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రకటించి ఉంది. ఇప్పటికీ రాష్ట్రానికి ఎన్ని నిధులు వస్తాయి, ఏ శాఖకి ఎన్ని నిధులు కేటాయిస్తా అనేది ఒక స్పష్టంగా తెలియదు. కాబట్టి 3 నెలల తర్వాత ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 3 నెలల తాత్కాలిక బడ్జెట్ కేటాయించింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ కూడా ఉంటుంది. 3 నెలల తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే కేంద్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడుతుంది, అదే ప్రభుత్వము పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అప్పుడు ఆ బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్రానికి ఏ శాఖకు ఎన్ని నిధులు వస్తాయి, ఏ రాష్ట్రానికి ఎన్ని గ్రాంట్స్ వస్తాయి అనేది ఒక స్పష్టంగా నివేదిక ఉంటుంది పూర్తి స్థాయి బడ్జెట్పై. కాబట్టి అప్పుడు కేంద్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్కి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అప్పుడు ఒక స్పష్టమైన బడ్జెట్ ప్రజల ముందుకు పెట్టేందుకు కూడా సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒక వాస్తవిక ప్రజలకు దగ్గరగా ఉండేందుకు ఇప్పటికే అంటే రాష్ట్రంలో ఉన్న అప్పులు, అలాగే ఆదాయం, ఇవన్నీ బేస్ చేసుకొని కేంద్రం నుంచి వచ్చే నిధులకి సంబంధించి కూడా ఈ అసెంబ్లీలో చర్చ జరుపుతామని కూడా చెప్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఖచ్చితంగా గత ప్రభుత్వ వైఫల్యాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇప్పటికే ప్రతి శాఖ మీద కూడా ప్రక్షాళన జరుగుతుంది, సమీక్ష సమావేశాలు జరుపుతుంది ప్రభుత్వము.
కొన్ని వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీదనే లక్ష కోట్లు ఖర్చు చేసిండ్రు, ప్రజాధనాన్ని లూటు చేసిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదంలో ఉంది, కూలిపోయే ప్రమాదంలో ఉంది. ఇట్లాంటివన్నీ కూడా చాలా ఉన్నాయి అంశాలు. ఇప్పటికే గత 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి ఆ శాఖలకు సంబంధించి సమీక్ష సమావేశాలు కూడా ప్రభుత్వం జరుపుతుంది. ఓ క్లారిటీ కూడా వచ్చేందుకు ఇంకొంత సమయం పడుతుంది. ఎందుకంటే గత ప్రభుత్వ వైఫల్యాలు అనేకం చేసినప్పటికీ కొన్ని రూల్స్ ప్రకారం రాజ్యాంగ పద్ధతిగా ప్రభుత్వము ఏది చేయాలో ఆ రూల్ ప్రకారం ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏది ఆచితూచి ముందుకు వెళ్తుంది, ఏది అంత తొందరపాటు లేకుండా చూసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం. కాబట్టి వెంటనే కాకుండా ఏదైతే ప్రొసీజర్ ఉందో ప్రొసీజర్ ప్రకారంగానే ముందుకు వెళ్తున్నారు. ఏదైతే వైఫల్యం కాళేశ్వరం కావచ్చు, మిగతా కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటిలో కూడా జరిగినటువంటి దాని మీద ప్రొసీజర్ ప్రకారంగా ముందుకు వెళ్తున్నారు. సరైన సమయంలో సరైన చర్యలు కూడా ఉంటాయని కూడా ఇప్పటికే చెబుతుంది. కాబట్టి ఒక తాత్కాలిక బడ్జెట్ కాబట్టి తాత్కాలిక బడ్జెట్లో ప్రధానంగా సాగునీరు, విద్య, వైద్యం వంటి దాని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనుకూలంగానే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి తాత్కాలిక బడ్జెట్ ఉంటుంది. దానికి సంబంధించి ఎక్కడెక్కడ ఏ శాఖకు ఎంతెంత కేటాయిస్తారు, దేని మీద కేటాయిస్తారు అనేది మరికొద్ది సేపట్లో తేలే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దానికి సంబంధించి 12వ తేదీ వరకే చివరిగా అసెంబ్లీ సమావేశాలు ముగించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే 13వ తారీఖు అఖిలపక్షం అందరూ మేడిగడ్డకు వెళ్ళిన కాళేశ్వరం ప్రాజెక్టు పరిశీలించేందుకు అఖిలపక్షాన్ని ప్రభుత్వం ఆహ్వానించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను కూడా ఆహ్వానించేందుకు ఆ బాధ్యతలు బట్టి విక్రమార్కకు ఉత్తమ్ కుమార్ రెడ్డికి అప్పజెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అఖిలపక్షం అంతా కూడా 13వ తారీఖు నాడు కాళేశ్వరం పరిశీలించేందుకు వెళ్తున్నారు. కాబట్టి 12వ తారీఖు నాడే అసెంబ్లీ సమావేశాలు ముగించేందుకు ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తుంది. ఒకవేళ ఫర్దర్గా ఇంకా పొడిగించాలనుకుంటే మాత్రం ప్రభుత్వం ఆలోచించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి ఓవరాల్గా అన్ని సామాజిక వర్గాలు అనుకూలంగా సమన్యాయంగా ఉండేందుకు ఈ బడ్జెట్ దోహదపడుతుంది, ఈ తాత్కాలిక బడ్జెట్ దోహదపడుతుంది అనేది అయితే ప్రభుత్వ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో ఇప్పటికే గవర్నర్ ఆమోదం పొందిన బడ్జెట్ పత్రాలు మరికొద్ది సేపట్లో అసెంబ్లీ ముందుకు రాబోతున్నారు. అసెంబ్లీ ముందు ప్రజలకు వాస్తవిక బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. గత ప్రభుత్వము చేసినటువంటి అంకెల గారడి కాకుండా ప్రతి పైసా ప్రజలకు వెళ్ళేందుకు, ప్రతి సంక్షేమం ప్రజలకు వెళ్ళేందుకు అందరూ కూడా చాలా కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వంలో కనిపిస్తుంది. మరి చూడాలి, మరికొద్ది సేపట్లో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు. ఏ సామాజిక వర్గాలకు, ఏ శాఖలకు ఎన్ని నిధులు కేటాయిస్తారనేది అయితే కొంత ఆసక్తిగా ఉంది అని చెప్పవచ్చు. ప్రియా. రైట్ వెంకట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.